దుర్గాప్రసాద్ వాళ్ళ ఇంటి దగ్గర మరి కొంచెంసేపట్లో ప్రారంభం కాబోతున్నది. ప్రతి ఒక్కరూ తప్పక రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. ఏసన్న ప్రార్థనా మందిర వారు నిర్వహించు కృతజ్ఞత కూడిక మరి కొంతసేపట్లో ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరి ప్రార్థనా మందిరానికి రావాల్సిందిగా
నా యేసయ్యా సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మలముగా నేను బ్రతుకుటకు సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మలముగా నేను బ్రతుకుటకు సమృద్ధి అయిన కృపతో నింపుము నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము సమృద్ధి అయిన కృపతో నింపుము నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా దేశాలతో పాడైన పుడమిపై నిలువనీర కరువై నిలువపై ఒంటరయ్యావు దేశాలతో పాడైన పుడమిపై నిలువనీర కరువై నిలువపై అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయమును సహనము కలిగించి నడుపుము నలుతురి వరకు అల్పకాల శ్రమలకే అలసిన నా హృదయమును కలిగించి నడుపుము నలుతురి వరకు సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మలముగా నేను బ్రతుకుటకు సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మలముగా నేను బ్రతుకుటకు సమృద్ధి అయిన కృపతో నింపుము నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము సమృద్ధి అయిన కృపతో నింపుము నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా కలతల కెరటాలలో నా తోడుగా ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమే మౌనము నిండి కలతల కెరటాలలో నా తోడుగా నిలిచావు ఉప్పొంగిన సంద్రమే నిమ్మలమై మౌనము నిండి గుండెలో నిండిన స్తుతి నుండే పూజుడా మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్యా గుండెలో నిండిన స్తుతి నుండే పూజుడా మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్యా సాత్వికుడా దీనులను కరుణించే నా యేసయ్యా సాత్వికుడా దీనులను
నన్ను కరుణించే నా యేసయ్యా. హల్లెలూయా. బతికున్నానంటే స్థితిలో ఉన్నానంటే ఇంకా బతికున్నానంటే నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఏ స్థితిలో ఉన్నానంటే ఇంకా బతికున్నానంటే నీ కృపా ఇది నీ కృపా కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడిచి నన్నాదరించినది కష్టకాలమందు నా చెంత చేరి కన్నీరు తుడిచి నన్నాదరించినది నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా ఏ స్థితిలో ఉన్నానంటే ఇంకా బతికున్నానంటే స్థితిలో ఉన్నానంటే ఇంకా బతికున్నానంటే నీ కృపా నీ కృపా దేవదూతలు చేయని ఈ దివ్య సేవను అల్పురనైనా నాకు అప్పగించినది దేవదూతలు చేయని ఈ దివ్య సేవను అల్పురనైనా నాకు అప్పగించినది నీ కృపా నీ కృపా
యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చూసిన ప్రేమకై నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై గురిలేని నా జీవిత పయనంలో దరి చేరి నిలిచిన నా దేవుడవు మదిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు గురిలేని నా జీవిత పయనంలో దరి చేరి నిలిచిన నా దేవుడవు మదిలేక తిరుగుచున్న నన్ను శృతి చేసి నిలిపిన నా దేవుడవు ఎందుకింత నా పైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా ఎందుకింత నా పైన ఈ ప్రేమ వర్ణించలేను నా యేసయ్యా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చేసిన మేలులకై నేనేమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చూపిన ప్రేమకై నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా నిన్ను గూర్చి లోకమంత చాటనా ఊపిరి ఉన్నంత వరకు పాడనా ఏమివ్వగలనయ్యా నా యేసయ్యా నీవు చూసిన మేలులకై వారు సదా తోడు నిలిచావు మా అండవై శరీరయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు మా అండవై భయమేమీ లేదు నా బలము నీవే భయమేమీ లేదు నా బలము నీవే ఓటమే లేదు నా జయము నీవే భయమేమీ లేదు నా బలము నీవే ఓటమే లేదు నా జయము నీవే అభివందనం నీకే నా యేసయ్యా నీకే
సన్నిధిలో నిలచి అడిగిన ప్రతి వారికి సిరులను కురిపించే శ్రీమంతుడు, సిరులను కురిపించే శ్రీమంతుడు. వందనం నీకే నా యేసయ్యా, పరిశుద్ధుడా నీకే ఆరాధన. వందనం నీకే నా యేసయ్యా, పరిశుద్ధుడా నీకే ఆరాధన. సర్వయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచారు అందరూ. హల్లెలూయా. ఎదురవుతున్న పోరాటాలలో నాతో నిలచిన బహుసూర్యుడా, యేసయ్యా. ఎదురవుతున్న పోరాటాలలో నాతో నిలచిన బహుసూర్యుడా, నీ నామము సహించి స్తుతించిన ప్రతి వారికి, నీ నామము సహించి స్తుతించిన ప్రతి వారికి జీవితమిచ్చే విజయకరుడా, జీవితమిచ్చే విజయకరుడా. వందనం నీకే నా యేసయ్యా, పరిశుద్ధుడా నీకే ఆరాధన. వందనం నీకే నా యేసయ్యా, పరిశుద్ధుడా నీకే ఆరాధన. సర్వయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు అందరికీ. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా యేసయ్యని ఆరాధించాలి. అంకితమైన నాలో నీవు మహిమైశ్వర్యము నింపితివి. అంకితమైన నాలో నీవు మహిమైశ్వర్యము నింపితివి. మారని నీ కృపతో నీ
ఏసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు నాందరి. భయమేమీ లేదు నా బలము నీవే, ఓటమి లేదు నా జయము నీవే. భయమేమీ లేదు నా బలము నీవే, ఓటమి లేదు నా జయము నీవే. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేకుడా నీకే ఆరాధన. అభివందనం నీకే నా యేసయ్యా, అభిషేకుడా నీకే ఆరాధన. సయ్యారయ్యా యేసయ్యా నీకెవ్వరు సదా తోడు నిలిచావు ఆనందమై. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నామాన్ని మహింపరచాలి. ఈ సాయంకాల వేళలో సంగతి వేళలో దేవుని నామాన్ని మహింపరచాలి. హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా కరుణించుచున్నావు, స్తుతి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సంతోషంగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచాలి. మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. వికలధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. సంతోషమైన సమయమైన దేవునామాన్ని మహిమపరచాలి.
సంతోషమందైనా శ్రమల ఎందరైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. సంతోషమందైనా శ్రమల ఎందరైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. Praise God. Hallelujah. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. ఆకాశమందుండి ఆశీర్వదించితివి, అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్మృతి ప్రదాయు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. Praise the Lord. Hallelujah. 37వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకళ్ళు బిగ్గరగా చదవండి. దేవుడు ఉరుము ధ్వని చేయును. ఊరుము ధ్వని చేయను, మనము గ్రహింపలేని
గొప్ప కార్యములను ఆయన చేయును. హల్లెలూయా. ఇక్కడ ఏబు స్నేహితుడు ఎలీహు అనే ఒక స్నేహితుడు ఏబుకి చెప్తున్నాడు, ఇదిగో మనం ఊహించని, మనం తలంచని, మనం ఎరుగని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ రోజున ప్రభు సన్నిధిలో మనం గొప్ప కార్యాలు చూడాలి అని మనం ఆశించినప్పుడు అన్ని కార్యాలు వేరు, గొప్ప కార్యాలు వేరు. గొప్ప కార్యాలంటే అందరికి ఆశ్చర్యం కలిగించే కార్యాలు. కనుక మనం కోరుకునేది దేవుని కార్యాలు కాదు, గొప్ప కార్యాలు కోరుకోవాలి. ఏమిటి దేవుడు చేసేది గొప్ప కార్యాలంటే, పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినట్లయితే దేవుడు బంధించబడినటువంటి వారిని, చెరసాలలో ఉన్నటువంటి వారిని, చిక్కుకొనిన వారిని ఇడిపిస్తాడు గొప్ప దేవుడు అంటే. మరి బంధకాలలో పడి ఉండటం అంటే ఏమిటి? మనకు తెలిసిందే గొప్ప అనుకోవటం, దాన్నే బంధకాలు అంటారు. మనం ఏది చేస్తున్నామో దానికే బలి అయిపోవటం, దాన్నే బంధకం అంటారు. ఒకసారి ఒక వ్యక్తి చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎలాంటి భయంకరమైన పరిస్థితులు అంటే, ఒక యవనస్తుడు వాళ్ళ తల్లిదండ్రులు కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ రోజు ఇలాగే దేవుని మాటలు వినపడుతున్నప్పుడు ఊరు బయట కూర్చొని ఉన్నాడు ఆయన. ఈ మైకులో వినపడుతున్నాయి, ఈయనేదో 4 మాటలు చెప్తున్నాడు, కొద్దిగా ఆలకిద్దామని ఆయన ఆ ఊరు బయట చల్లటి వాతావరణంలో ఆ మాటలు ఆలకిస్తూ ఉన్నాడు. ఆలకిస్తుంటే దేవుడు చెప్తున్నాడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, నీవు దేవుణ్ణి నమ్ముకోవటం కాదు, విశ్వసించాలి. దేవుడు నిజ దేవుడని, నిజంగా దేవుడే అని దెయ్యాలకు కూడా తెలుసు. యేసు ప్రభు దేవుడని మనుషులకే కాదు, దెయ్యాలకి ఎక్కువ తెలుసు. అందుకని మనం అనుకుంటాం, మనకి ఇంకా మనుషులకే కొంతమందికి తెలియదు, దెయ్యాలకు బాగా తెలుసు దేవుడు యేసు ప్రభు అని. అయితే ఆయన నమ్ముకోవటం కాదు కానీ దేవుని మాట ఆలకిస్తున్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన సన్నిధిలో ఉంటే శ్రమలలో ఏబుని ఎందుకు మనం గుర్తు చేసుకుంటున్నామంటే, ఏబు సర్వము కోల్పోయినప్పుడు స్నేహితుడు చెప్తున్నాడు, నీవు ఊహించని కార్యాలు దేవుడు చేస్తాడు. మన దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఏమాత్రం నీలోనికి అల్పవిశ్వాసం, అవిశ్వాసం రానివ్వద్దు అని స్నేహితుడు ధైర్యపరుస్తున్నాడు. మనలో ఎవరికైనా బలహీనులైనప్పుడు కొంతమంది ఇంకా బలహీనపరిచే వాళ్ళు ఉంటారు, ధైర్యపరచరు, ఇంకా కృంగదీసే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు దేవుని కార్యాలు చూడరు, దేవుణ్ణి నమ్ముకునేదాన్ని కూడా సిద్ధపడతారు. కఠినముగా ఉంటారు, చాలా గర్వంగా ఉంటారు. కనుక స్నేహితుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు ఊహించిన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పినప్పుడు ఆయన ఆలకించి, సరే వెళ్దాం ఆ ప్రార్థనకి వెళ్ళి కూర్చుందామని ఆ అబ్బాయి చిన్నగా వాక్యం మాటలు వినుకుంటా ప్రార్థనకు వచ్చి కూర్చున్నాడు. ఆ యవనస్తుడు చేసింది ఏమిటంటే, ఇంచుమించుగా ₹1,00,000 అప్పు చేశాడు. నేను ఎప్పుడు మాట చెప్తున్నాను, ఇది 2004, 2003, 2004 ఆ టైంలో జరిగిన మాటలు చెప్తున్నాను. ₹1,00,000 అప్పు చేశాడు. అప్పటికే వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పి, వాళ్ళ నాన్న కరెంట్ ఆఫీస్లో వేయగారు, వాళ్ళ అమ్మ కూడా ఏదో జాబ్ చేస్తుంది, బాగా డబ్బు ఉండేవాళ్ళే.
కానీ అప్పు చేశాడు 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఈ 1,00,000 రూపాయలు అప్పు చేసిన సంగతి ఇచ్చిన ఆయన చెప్తున్నాడు, మీ నాన్నకి చెప్తాను, మర్యాదగా 1,00,000 రూపాయలు ఇవ్వకపోతే మీ నాన్నకి చెప్తాను అని. వాళ్ళ నాన్నగారికి తెలిస్తే, వాళ్ళ అమ్మకి తెలిస్తే నా కొడుకు ఇలాంటి వాడా అని అనుకుంటారని ఆ రోజే ఏదో ఒకటి చేసుకొని చనిపోవాలని వెళ్తున్నాడు ఆ అబ్బాయి. నీవు దైవ సన్నిధికి రా, దేవుణ్ణి నమ్ము, విశ్వసించు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని దేవుణ్ణి నమ్ముకో అంటే అందరూ దేవుణ్ణి నమ్ముకోలేదా? అందరూ దేవుణ్ణి నమ్ముకున్నారు. మరి అబద్ధాలు ఎవరు ఆడతారు? మోసాలు ఎవరు చేస్తారు? దొంగతనాలు ఎవరు చేస్తారండి? వీళ్ళంతా దేవుని నమ్ముకున్న వాళ్ళనే చెప్తారు. కానీ దేవుని నమ్ముకోవటం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఎదుటి వ్యక్తికి కీడు చేయకుండా మేలు చేసి చేస్తున్నటువంటి శపితమైనటువంటి అలవాట్లు, కోరికలన్నీ సంపుకొని పాప శాపములో నుంచి విడుదల పొంది, అక్రమాల్లో నుంచి విడుదల పొంది దేవుని కొరకు బ్రతకటం అనేదే దేవుణ్ణి నమ్ముకోవటం. ఊరకు దేవుని నమ్ముకోవడం అంటే ఏమి లేకుండా తెల్ల బట్టలు వేసుకొని ఆ ప్రార్థనకు పోయిన వాళ్ళందరూ దేవుని బిడ్డలని కాదు. జిలేడు పాలు కూడా తెల్లగానే ఉంటాయి, కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి. తెల్లగా ఉన్నాయన్ని పాలు కాదు, తెల్లగా ఉన్న వాళ్ళందరూ భక్తులేం కాదు. క్రియలు 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 ఉండాలి, పరిశుద్ధమైనటువంటి క్రియలు ఉండాలి. దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే క్రియలు పూర్తిగా మారిపోవాలి. ఏబు ఇంత శ్రమలు వచ్చినా కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా కలలో కూడా దూషించలేదు. కట్టుకున్న వాళ్ళు కూడా దూరమైన, కట్టుకున్న భార్య దూషించమని చెప్పిన స్నేహితులు కూడా దూరమైపోయినా, శరీరం సహకరించకపోయినా, సర్వము కోల్పోయినా దేవుణ్ణి స్తుతించడం మానుకోలేదండి. అందుకే అతని పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటలు వింటూ వచ్చాడో ఇక చిన్నగా నా దగ్గరకు వచ్చాడు, అయ్యగారు నేను ఈరోజే చనిపోవాలనుకున్నాను, వాక్యం విని నేను నీ దగ్గరకు వచ్చాను. ఎందుకు తమ్ముడు చనిపోవాలనుకున్నానంటే 1,00,000 రూపాయలు అప్పు చేశాను. అప్పట్లో 1,00,000 రూపాయలు అంటే చాలా విలువ, చాలా ఎక్కువ. ఎలా చేసామంటే వాళ్ళ నాన్న ఉద్యోగస్తుడని ఇచ్చారు ఈయనకి. ఆ తెలిసిన వాళ్ళే ఇచ్చారు. ఆ కాగితాలు తీసుకెళ్ళి మీ నాన్నకు చూపిస్తా ఉన్నారు. అట్లా ఏమి నువ్వు చేసుకోవాల్సిన అక్కర్లేదు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు కార్యం చేస్తాడు, దేవుని నమ్ముకో, నీ సమస్త భారము ఆయన తీరుస్తాడు, నీ సమస్త కష్టములు ఆయన నెరవేరుస్తాడు. కష్టాలు పోతాయనే కదా నీవు భక్తి చేస్తుంది. నీ శ్రమలు పోవాలని, నీ పిల్లలు, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా, నీ పిల్లలు బాగుండాలనే కదా పూజలు చేస్తుంది. బాగున్నారా? ఇంకా చేస్తానే ఉన్నావు. బాగున్నారా? ఏమి అన్ని మానుకున్నారా? తాగుడు మానుకున్నారా? వ్యభిచారం మానుకున్నారా? దొంగతనం మానుకున్నారా? ఏమి మానుకున్నారు? పూజలకేం తక్కువ లేదు, కానీ క్రియలు మాత్రం ఒక్కటి కూడా మారలేదు. సహోదర ప్రేమ లేదు, మనిషిని ప్రేమించడం చేత కాదు, పూజలు మాత్రం చేస్తారు. తమ్ముడు, మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, జాగ్రత్త. హల్లెలూయా. మన దేవుడు మరణములో నుంచి జీవములోనికి దాటిస్తాడు. మరణము నిన్ను సమీపిస్తుంది, దుష్టుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు చనిపోమ్మని. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. గొప్ప కార్యాలు నీ పక్షముగా దేవుడు చేస్తాడు, నిన్ను గొప్ప చేస్తాడు. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఒకటే, అబ్రహాం నీ స్వదేశాన్ని విడిచిపెట్టు, నీ ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ ఆచారాలను విడిచిపెట్టు, నీ పేరు నేను గొప్ప చేస్తాను. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా.
నీ పేరు గొప్ప చేస్తాను. మనమేం చేస్తాం? గుడిసిటి పెట్టం, గుడిసి పెట్టం, రచ్చబండ కాడి నుంచి మానుకోము, పేకాట కాడికి పోకుండా మానుకో, జిగ్గాటు కాదు, పుల్లు మేకలు, పుల్లు మేకలు వీడు చెబుతాడు, ఇట్ట కాదు ఇటు పెట్టు. వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, అవిశ్వాసులు వీడి విశ్వాసం నిలబడి చూసి ఆ మేక అట్టరావు, వీడు ఆడకపోతే వీడి దరిద్రం వీడికి వచ్చిందిగా. ఆడకపోయినా ప్లానింగ్ చెప్పట్లా, ప్లానింగ్ ఈడిదేగా, ఇటు ఆ మేక ఇట్టను, ఈ పులి ఇట్టను. అబ్బా ఏం ఆటగాడురా. ఆ దేవునికి అయిష్టమైన కార్యములో జోదము దేవునికి అయిష్టం, సమాధానము దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ కోరికలలో, నీ ఆశలలో లిమిట్గా అద్దులు దాటకూడదు. నీకున్న ఇంట్లోనే ఉండాలి. నీకు నేను తప్ప వేరొకళ్ళు ఉండకూడదు అనే మాట దేవుడు ఎందుకు చెప్పాడంటే, దేనిని ఎవరిని నువ్వు ఆశించకూడదు అని దేవుడు చెప్పాడు. అది చెప్పేటప్పుడే నేనే నీకు దేవుడిని అని చెప్పాడు. ప్రతీది కావాలనుకుంటారండి, ప్రతీది కావాలనుకుంటారు, చూసిందల్లా కావాలనుకుంటారు. అప్పైనా సప్పైనా సర్దుబాటు లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే దైవ భక్తిలో నడిపించబడుతున్నటువంటి అనుభవాలలో నుంచి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సహోదరుడికి చెప్పా, నీవు దేవుని సన్నిధికి వచ్చావు గనక నీవు చనిపోవాల్సిన అక్కర్లేదు, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడని చెప్తే, నిజమే పాస్టర్ గారు, నిజమేనా అన్నాడు. నిజమే. సాయంత్రానికి వాళ్ళ నాన్నగారు ఈ అబ్బాయిని తీసుకొని పోవడానికి వచ్చాడు. అప్పుడు ఈ కాయన బాక్సులే ఉన్నాయి ఫోన్. ఈ అప్పు చేసినోడు ఎక్కడి నుంచి చేశాడు తెలుసా? రూమ్లో చదువుకుంటూ చేశాడు. ఆడికి వచ్చాడు ఆయన, కాయన బాక్సులో నుంచి ఫోన్ వచ్చింది, మా అబ్బాయికి ఫోన్ ఇవ్వండి అయ్యా అని. వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తే, నువ్వు తొందరగా ఇంటికి రానా అని వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశాడు. ఇంటికి వెళితే 6 లక్షల కట్నం ఇస్తాము అని ఒక పెళ్లి సంబంధం ఆ అబ్బాయికి వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? డాడీ నాకు ఇప్పుడు పెళ్ళి వద్దు, నేను ఇట్లా పొరపాటున అప్పు చేశానంటే ఎంతరా? 1,00,000 రూపాయలు. 1,00,000 కదా, నీకు 6 లక్షలు ఇస్తున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అన్నాడు. ఇంక వెంటనే ఆ సమస్య తొలగిపోయింది. చనిపోవాల్సినోడు ఒక్క క్షణంలో దేవుడు మార్చేశాడు. మళ్ళీ మరుసటి ఆదివారం పరిగెత్తుకుంటూ వచ్చాడు, అన్నయ్య మా అమ్మ మా నాన్న నన్ను ఏమనలేదు, అప్పు కూడా వాళ్ళే కట్టుకుంటా ఉన్నారు, నాకు పెళ్లి కూడా సంబంధం వచ్చింది, ఉద్యోగం కూడా వాళ్ళే చూస్తూ ఉన్నారు, ఏది చేసుకునేవాడు, పిల్లనిచ్చేవాడు, వాళ్ళు ఉద్యోగస్తులే. వీడికి ఉద్యోగం ఇచ్చి కట్నం ఇచ్చి అప్పు తీర్చి దేవుడు గొప్ప కార్యం చేశాడని సాక్ష్యం చెప్పాడు. దేవుడు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దండి? ఒక్క రాత్రి చాలు, ఈ రాత్రి చాలు నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయాలంటే. హల్లెలూయా. నీవు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నావా? ఈ ఒక్క రాత్రి చాలు నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేయటానికి. ఎన్నో టైం అడగడు ఆయన, ఎన్నో రోజులు అడగడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, ఎర్రగా ఉన్నారా, నల్లగా ఉన్నాడా, ఒళ్ళు చక్కగా ఉండయా, ఏమంటే మూతి బాగుందా, ముక్కు బాగుందా, ఏమంత కందిరే కొట్టిందంటే ఎంత రావైద్ది మోతి, దూడ పేదమైపోయింది, పేదం కందిరే కొడితే. దానికి మూతి బాగుందా, ముక్కు బాగుందా, ఈ కాదు, హృదయము బాగుందా లేదా. హల్లెలూయా. హృదయాన్ని దేవుడు చూసేవాడు. మన దేవుడు చూసేది పై అంగులు కాదు, పై రూపాలు కాదు, పై నామాలు కాదు, పై పేర్లు కాదు, హృదయంలో ఎంతంత సేదు పెట్టుకొని ఏమండి చేయాల్సిన అన్ని చేస్తుంటే ఉపయోగం ఏముందండి? ఎంత నేను అంతప్పుడు మేము ఒక చోట పనికి వెళ్ళాం. అక్కడ ఒక ఆంటీ ఉంది, పూజలాంటి, ఆ పేరు నేను పెట్టుకున్న పేరు ఏదో ఉంది కానీ పూజలాంటి. గిలకల బావిలో నీళ్లు దోడకెళ్ళి వీళ్ళంతా కడిగింది. కడిగిన తర్వాత మేము 3 ఉన్నాం, తొంటరోళ్ళు. ఆంటీ అని అడుగు పెట్టేస్తా లోపల. ఆగండి ఇప్పుడే కడుక్కున్నానయ్యా. మేము అడుగు పెట్టినందుకు మళ్ళీ ఇల్లంతా కడిగిద్ది.
ఇక మేము మళ్ళీ ఒక అరగంట గ్యాప్ ఇస్తాం. మళ్ళీ గిలకల బాయికి పోయింది, అక్కడ బిందె తీసుకొని మళ్ళీ ఒక బిందె తోడుకొచ్చుకుని మళ్ళీ మేము అడుగు పెట్టినందుకు ఆ ఇల్లు మైల పడింది అనమాట. మేము అడుగు పెడితే మేము అంతోళమే, మేమే పాపం చేసిన వాళ్ళం ఏం కాదు. చిన్న పిల్లోడు అడుగు పెట్టినా మళ్ళీ కడిగి బిందె నీళ్ళు తెచ్చి. ఇదొక పిచ్చి. ఏ పిచ్చి? మెంట్ల పిచ్చి. వాళ్ళ ఆయన ఇంట్లో పోయినా కడిగిద్ది ఇల్లు. ఇక ఆ ఇల్లు దేనికి పెట్టిందంటే ఒక కడుక్కోవటం, కూర్చోవడానికి, దానికి సాంబ్రాణి వేయటానికి ఇల్లు. ఇంట్లోకి రావాల్సింది పిల్లలు కదండి, ఇంట్లోకి రావాల్సింది మనుషులు కదా, ఇంట్లోకి రావాల్సింది దేవుని బిడ్డలు కదా, ఇంట్లో వాళ్ళు కదా, వారసులు కదా. ఎప్పుడు కడిగే పనిలోనే ఉంటుంది. మేము మాకు సెలవు దొరికిందంటే రోజంతా కడిగిస్తాం మేము. దేవుని స్తోత్రం. ఆమె కూడా ఇసుకు లేకుండా కడిగిద్ది తిట్టుకుంటా. మా ఐదారుడు ఎందుకు వచ్చిండు మా ఇంటికి, ఇంత భక్తి చేసేది, ఎంత పూజ చేసేది, తెగ తిట్టింది. మళ్ళీ మామూలు తిట్టదు, నోరు తెరిస్తే సార్ సన్నాసోడు అడుగు పెట్టిండు, ఈడాడు దొరికిండు, దాపలు ఇచ్చిండు మా ఇంటి అమ్మటి అని మళ్ళీ గిలకల బాయికి పోయి నీళ్లు తెచ్చి కడిగిద్ది. ఇన్ని బూతులు తిట్టేదానికి ఈ పూజలు ఎందుకు? అవి చేయకుండా తిట్టరాదు, తిట్టేదేదో. మేము కూడా అసలు అది పెట్టేవాళ్ళం కాదు. ఎంత తిడితే మాకు అంత మంచిది. తిట్టుకొని ఏమైతే మాకు తగిలితే పెడతాయా, మేము కూడా తెగించాం తెలుసా. హల్లెలూయ. ఆ తిట్టుకొని ఏమైంది, మాకేమైంది? ఏమైనా దెబ్బలు తగులుతున్నాయా? తిట్టుకో, ఏది తిట్టుకుంటారు తిట్టుకోండి, మేము యేసు ప్రభువుని నమ్ముకుంటాం. హల్లెలూయ. ఆయనే గొప్ప కార్యాలు చేసేవాడు. ఆయన తప్ప గొప్ప కార్యాలు చేసేదానికి ఎవరు భూలోకంలో లేరు. అందరూ స్వార్థముతోనే చేస్తారు. యేసయ్య దగ్గరికేనండి ఊరకి వెళ్ళేది. ఊరక హృదయం తీసుకొని మంచి మనస్సుతో శుభ్రమైన బట్టలు వేసుకొని సంతోషముగా పరిశుద్ధముగా వెళ్ళి దైవ సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసేది యేసు ప్రభు దగ్గరే. ప్రతి చోట కలుషితం, కల్ముషం, ప్రతి చోట ఎక్కడ కలుసుకుందాం? హలో, అరే గుళ్ళో కలుసుకుందాం. ఇలా కలుసుకున్న చోట ఎక్కర్లేదు. ఎక్కడుంది? గుడికాడే. భక్తులు చేసే పనులు కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారి, రాత్రి దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయునుగాక. కీర్తనాకారుడు 126 అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం కొన్ని మాటలు. మొదటి వాక్యం ఒకరు చదవండి. 126 అధ్యాయం. ఇంకా తినాలి, కొద్దిగా గట్టిగా తిని గట్టిగా చదవాలి. సియోనుకు యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కిందకి పెట్టుకొని చదివితే ఎవరికి కనపడిద్దమ్మా? చదవండి, అదేదో చదవండి. స్తోత్రం. హల్లెలూయ. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి తప్పించినప్పుడు. అదిగో చూడండి, సియోనుకి తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఏమండి, నిజంగా చెరలో నుంచి విడిపిస్తే కలగన్నట్టుకున్నారట. నిజంగా దేవుడు విడిపిస్తే కల అనుకుంటున్నారు. ఇది చెరలో నుంచి దేవుడు విడిపించింది నిజమే, మనల్ని ప్రత్యేకపరిచింది నిజమే. లోకములో ఎలా జీవించామో, చిన్న వయసులోనే మా నాన్నగారు కూడా చనిపోయాడు. ఇందాక దుర్గా ప్రసాద్ చెప్పినట్టు మేము చిన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. మేము ముగ్గురు మగవాళ్ళం, ఆడపిల్లలు లేరు. ఇక మా అమ్మని ఏమంటారు తెలుసా? కనేసింది ముగ్గురు మగవాళ్ళని, దిక్కు మొక్కు లేకుండా. అంటే ఎవరు వింటారు? తల్లి మాట వింటామండి, మగవాళ్ళు వింటారా? ఇదేదేమి లేదు, అడ్డదిడ్డాలుగా ఎట్లంటే అట్ట. అంటే ఎవడు రమ్మంటే వాళ్ళు అమ్మడు పోయేది. పొలిమేర దగ్గర కూడా మేము పడుకొని నిద్రపోయాం. ఇంటికి రా ఒకసారి తోక పైకి పెట్టి కొబ్బరికాయ అంతా పొలిమేరలో పూడ్చి పెడితే
మెట్ట మధ్యాహ్నం తప్పుడు పుల్లలు పెట్టి లేపి దాన్ని పగలగొట్టి ముక్కలు చేసి నాటేసే వాళ్ళకి పెట్టాము. సత్తే వాళ్ళే ఎవడు చస్తారో చూద్దామని. ఏది చేతబడి చేసిన కాయ. కానీ ఎవడు చచ్చిపోవడం ఎంతసేపు చూసినా వాళ్ళు అడుగుతున్నారు, ఏంద్రా బాయ్ మొక్కలు పెట్టారు ఇంకా ఇంటికి పోలేదు ఏందని. మేము పెట్టింది ఎవడని సత్తారు ఎవరని చూద్దామని ఆగాం. చేతబడి చేసిన కాయ. ఈ మాట చెప్పినాక మమ్మల్ని వెంటబడ్డారు కొడతానికి పరుగో. నాయముడు వచ్చినోడు కడుపు ఒబ్బరు బాగా గుడికి చెప్పేసి మేము పెట్టిన కొబ్బరికాయ కొరక్కొచ్చింది కాదు. 4 రోడ్ల సెంటర్లో పొలిగారులో తోక పైకి పెట్టి బూడ్చి పెట్టింది పగలగొట్టి ముక్కలు చేసి మీకు పెట్టామని. తిన్నాక ఇంకేం చేస్తారండి? మమ్మల్ని కొడదాం అనుకున్నారు. మేము దొరకలే. అంటే దానిలో ఏమి లేదు, దీనిలో ఏమి లేదు, పొలిమేరలో ఏమి లేదు, నీ బొంద ఎక్కడా లేదు. యేసయ్య ఉన్న దగ్గర చీకటే ఉండదు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన వెలుగులో ఆయన బంధకాలలో నుంచి, శ్రమలలో నుంచి, కష్టాలలో నుంచి నిన్ను విడిపించి రక్షించాడు. కానీ కళ అనుకుంటున్నావు నువ్వు. కళ కాదు, రియల్. 2వ వాక్యం కూడా చదువమ్మా. 2వ వాక్యం. మనం కల కలిగిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండెను. మన నాలుక ఆనందముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్య జనులు చెప్పుకొనిరి. కొట్టండి గట్టిగా. హల్లెలూయా. వీరి కొరకు గొప్ప కార్యాలు దేవుడు చేసినని అనేక జనులు, అన్య జనులు చెప్పుకోవాలి. మన దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడండి. ఆయన చిన్న చిన్న కార్యాలు కాదు, కొద్ది గొప్ప కార్యాలు కాదు, గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆయన. నీ పక్షముగా ఈ రాత్రి నీవు అనుకోవచ్చు, నోరక నిష్కారణముగా నీవు దూషించవచ్చు. చెప్పే ప్రతి మాట మా జీవితాలను మార్చినటువంటి దేవుని గురించి చెప్తున్నాం. ఎవరో చెప్పమంటే చెప్పేది కాదు ఇది. జీవితంలో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన మాటలు ఇవి. కాలయాపన కొరకు మేము ఇక్కడికి రాలేదు. మనుషుల్ని మా కొరకు పోగు చేసుకోవడానికి రాలేదు. దేవుని ఉన్నత రాజ్యము కొరకు మిమ్మల్ని సిద్ధపరచుటకు దేవుడు ఏర్పరచుకొని పంపించినటువంటి మార్గం ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగించునుగాక. ఇంకా ఏముంది చదవండి అక్కడ. యెహోవా మన కొరకు సంతోషభరితులమైతిమి. చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. మనకి ఎక్కడ లేని సంతోషం, ఉత్సాహము, ఆనందం. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడో ఈ రోజున మేము దేవుల్లో లేకపోతే ఈ రోజున ఏమైపోయేవాళ్ళం, ఎక్కడుండేవాళ్ళం, ఎలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం కూడా ఊహించుకోలేనటువంటి మా జీవితాలు ఇవి. ఊహించుకోలేము, ఏమైపోయామో తెలియదు. మా తోటి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు, ఎలా ఉన్నారో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. కనుక కేవలం నేటికి ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నామంటే దేవుని ప్రణాళిక, దేవుని ప్రేమ, దేవుని కృప మీ మీద నిలిచి ఉంది కనుకనే మేము మీ కష్టాల్లో నుంచి, మీ శ్రమలలో నుంచి, మీ రోగాల్లో నుంచి, మీ సమస్యల్లో నుంచి ఆయన ఈ రాత్రి విడిపించడానికే ఆయన ఈ ప్రార్థన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఒక దేవుని ప్రణాళిక. ఇది ఒక ప్లాన్ ప్రకారం చేసిందేం కాదు. ఇది ప్లాన్ చేసి దానికి మళ్ళీ చేయి చూపించుకొని చెయ్యాలి. జాతకం మంచి రోజా కాదని అడిగి, ఇలా మంచి రోజా కాదా అని అడిగి మేము పెట్టింది కాదు ఇది. దేవుడు నిన్ను కరుణించడానికి, నిన్ను ప్రేమించడానికి దేవుడు నీ పక్షానికి నీ దగ్గరికి వచ్చింది. ఏ రోజైతే వచ్చాడో ఆ రోజే మంచి రోజు. హల్లెలూయా. దేవుడు రాని రోజులన్నీ మంచి రోజులు కాదు.
యోవేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 21 నుంచి మనం చదువుకుంటూ వద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. భయపడక సంతోషించుము, గంతులు వేయము. చూడండి, దేశము ఒక ఊరు కాదు, ఒక ప్రాంతము కాదు, దేశమా గంతులు వేయి, సంతోషించు, యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేశాడు. హల్లెలూయా. ఇంకా చదువుమా. ఎవరు? పశువులకి ఏం భయం ఉంటుంది? పశువులారా భయపడుకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక గడ్డి పశువులు కూడా చెప్పాడు. అంటే పశువులు కూడా ఆలకిస్తున్నాయి అన్నమాట అప్పుడు దేవుని మాట. మరి ఆలకించట్లేదా? గాడిద దేవుని మాట ఆలకించలేదా? కోడి దేవుని మాట ఆలకించలేదా? పావురం దేవుని మాట ఆలకించలేదా? మనుషులు తెలివి మీరి మనిషికి నచ్చినట్లుగా, మనిషి కోరుకున్నట్లుగా భ్రమపరచబడుతున్నటువంటి అనుభవాలలో నడిపించబడుతున్నారే కానీ నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించే అనుభవాల్లోనికి రావట్లేదండి. భ్రమపడుతున్నారు. అంజూరపు చెట్లను, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఉత్సాహించి నీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. హల్లెలూయా. మరి కరువు తొలగిపోయా, పంటలు పండుతున్నాయి, గేదెలకి గడ్డి దొరుకుతున్నాయి. ఇదిగో దేశ ప్రజలారా సంతోషించండి, దేవుడు మీ పక్షముగా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ రాత్రి మన దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన దేవుడు అని నేను ఎందుకన్నా, మన అందరి దేవుడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాదు, సర్వ సృష్టికి దేవుడైన, భూమి ఆకాశములను సృష్టించే దేవుడైన కనుక దేవుడు నీ దగ్గర నుంచి ఏం ఆశించడు, నీ దగ్గర నుంచి ఏమి కోరుకోడు. ఆయన కోరుకునేది ఏమిటంటే శపితమైన అలవాటులలో నుంచి నీవు విడుదల పొందు, పాప దోషములలో నుంచి విడుదల పొందు, ఎవరిని మోసం చేయొద్దు, ఎవరిని కించపరచొద్దు, ఎవరిని హేళనగా మాట్లాడొద్దు, ఎవరిని నవ్వుల పాలు చేయొద్దు. నీవు దేవుని బిడ్డగా బ్రతుకు. నిన్ను ఒకవేళ చేశారనుకోండి, చేయనివ్వండి. నిన్ను ఎవరైనా ఏమన్నా అనుకున్నారా, అనుకోనివ్వండి. ఎందుకంటే రేపు పరలోకములో మీ ఫలము కుక్కమూతి కాయాలు ఉండిద్ది. ఎవరు మిమ్మల్ని అనలేదు అనుకోండి, పరలోకంలో మీ కాయ ఎట్టుండదంటే కుక్కమూతి కాయాలి. నువ్వు పరలోకం పోయా నా కాయ ఎందుకు కుక్కమూతి కాయ ఎంత అయిపోయింది దోసకాయ అన్నం అనుకో, నువ్వెవరి చేత ఏం అనిపించుకోలేదుగా, నిన్నెవరేమనలేదు కాబట్టి కుక్కమూతి కాయ. నిన్ను ఎవరు పడితే వాళ్ళు అంటున్నారు అనుకో, పరలోకంలో నీ ఫలం అధికమైపోద్ది, పెద్ద పుచ్చకాయ అంత అయిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మమ్మల్ని అంటున్నారు, దేవుని నమ్ముకున్నందుకు అంటున్నారు, మమ్మల్ని ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అనుకొని నువ్వు వాళ్ళని ఏం అనుభవం, వాళ్ళు చేసేది చేసుకొని మనకేం కాదు, మనకి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. వాళ్ళు చేసిన దానికి వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు, ఏముండదు. కారణం ఏమిటంటే మనం దేవుని బిడ్డలుగా జీవించాలి, దేవుని బిడ్డలుగా బ్రతకాలి, పరలోకంలో ఉన్నతమైన ఫలం మనం పొందాలి. ఒకసారి ఎలిజబెత్ మరియమ్మ తల్లిని పలకరించింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను తెలుసా? 47వ వాక్యంలో ఉంటుంది చూడండి, లోకాసువార్త 1వ అధ్యాయంలోనే. ఇదిగో దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు నా పట్ల గొప్ప కార్యము చేశాడు. స్త్రీలలో ఎవరైనా సరే నన్ను ధన్యురాలని చెప్తారు, ప్రతి ఒక్కళ్ళు నా పేరు మాట్లాడుతూనే ఉంటారని చెప్తుంది ఆమె. క్రీస్తుని ధరించుకుంటే, యేసయ్యను ధరించుకున్న ప్రతి ఒక్కరూ ఈ భూలోకంలో గొప్పవాళ్లే.
హల్లెలూయా, హల్లెలూయా. గొప్పతనం అనేది మనుషుల వలన వచ్చేది కాదండి, దేవుని వలనే వస్తుంది. లోకాసు సువార్త 1వ అధ్యాయం 45 సర్వోన్నతుడైన దేవుడని ఉంటుంది చూడండి. 49 అదిగో సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. చాలు, ఇదే మన సబ్జెక్ట్. ఈ రాత్రి గొప్ప కార్యములు నీ పట్ల దేవుడు చేయబోతున్నాడు. అదే దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం నీతో మాట్లాడుతున్నది ఏమిటంటే గొప్ప కార్యము నీకు దేవుడు చేయబోతున్నాడు. నీవు గుర్తుపెట్టుకో, ఈరోజు దేవుడు నీ పక్షముగా గొప్ప కార్యములు చేసి నిన్ను సమాజములో ఇలువతో నిన్ను నింపి ఆ కీడులో నుంచి, శాపములో నుంచి, ఆ బానిసత్వములో నుంచి విడుదల కలుగు చేయునుగాక. ఆమేన్. మేము పొందుకొని అనుభవించి దేవుని కృపలో నడుస్తూ నడిపించబడుతూ సర్వము కోల్పోయినా, సమాజము దూరం అయిపోయినా, అందరూ దూరం అయిపోయినా యేసయ్యని అంటుగట్టుకొని ఉండటానికి కారణం ఏమిటంటే మేము ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని విడిచిపెట్టకూడదు, ఆయన్ని చేసే కార్యాలు విడిచిపెట్టకూడదు. ఆమె అంటుంది సర్వశక్తి కలిగిన దేవుడు గొప్ప కార్యములు చేశాను, గొప్ప కార్యములు చేశాను. ఈ రాత్రి దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేయాలంటే ఆయన్ని నీవు కలుసుకోవాలి, ఎదుర్కోవాలి. గలిలయ ప్రాంతంలో యేసు ప్రభు వారు, ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. అమ్మయ్యా, నేను కూడా ముగిస్తే ఇంకా మన రాత్రి కూటం కాదు, కాసేపు కూటమే. ఆ గలిలయ ప్రాంతం నుండి యేసు ప్రభు వారు ఆ పడవెక్కి గెరాసేను ప్రాంతంలో దిగాడు. అక్కడ ఊరు బయట సమాధుల దొడ్డు ఉంది. అందులో ఒకడికి దెయ్యం బట్టి అందులోనే ఉంటున్నాడు. వాడు ఇంటికి పోవట్లా, ఆ దెయ్యం బట్టిన వాడు ఇంటికి పోవట్లా. వాడు జుట్టు పెంచుకొని నీళ్లు నిప్పులు లేకుండా, నీళ్లు పోసుకోకుండా సమాధుల మీద పడుకొని కట్టిస్తారు కదా అక్కడ. ఆ సమాధులు బాగా పాలిస్ రాళ్ళు వేసి కట్టిస్తారు. అప్పుడేమో నాపరాళ్ళు వేసి కట్టించేవాడు. ఇప్పుడు బతికున్నప్పుడు మొదలు పెట్టరు, కానీ పాలిస్ రాళ్ళు వేసి భూ కడుతున్నారు. ఇప్పుడు బొమ్మ కూడా వేసి ఆయన ఎప్పుడు చేసిన ఇట్లుంటాడు ఆ సమాధి పనులు. బతికున్న ఇప్పుడు ఆ రోడ్లో పోదామంటే ఇటు కనపడుతున్నాయి వాళ్ళు. ఇప్పుడు ఏడెందుకు పెట్టారు? ఇంట్లో పెట్టుకోవచ్చుగా. వచ్చే పోయి వాళ్ళని తడిపీయటానికి కాకపోతే రోడ్డు ఎమ్మడి పెట్టి. హల్లెలూయా. మరి వీడు చచ్చాడు అనగానే అందరికి భయం కాదు. చచ్చిపోయిన వాడిని ఎవరు చూస్తారండి? ఆ చచ్చిపోయిన దగ్గర వాడికి పోయి ఏం చూస్తాం చెప్పండి. మా ఊర్లో ఒకడు ఉన్నాడు, బడాయి. ఒక ఆయన చనిపోతే మేము ప్రార్థన చేయడానికి పోయాం. నేను కూడా అప్పుడే దేవుళ్ళలోకి నమ్ముకొని చిన్నగా పోతున్నా. దేవుని నమ్ముకోకపోతే ఎవరింటికి పోయేవాడిని కాదు. కనీసం గోంగార అమ్మే వాళ్ళని కూడా కనుక్కునేవాడు. కనుక్కుంటే అది చూస్తే మంచిగా అమ్మేవాళ్ళు అయితేనే దాన్ని వండితే తింటా. ఆమె కానీ గీక్కుంటా అమ్మింది అనుకోండి, ఆ గోంగార కూర కూడా తినండి. ఒకప్పుడు సంగతి. ఇప్పుడు ఏమి లేదు. స్తోత్రం చెప్పి ప్రార్థన చేసుకొని ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో తిని ప్రార్థన చేసి దీవించుకోవటమే మా పని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళాం. వెళ్తే వాడు వచ్చాడు. వాడు నేను పెండు తీ అన్నాడు. అయ్యా నీ పెండు తర్వాత సంగతి పోయింది, కానీ ఇంక నీ కుదరదులే పా, ఈయన లాగడరా పక్కకండి. ఎత్తడానికి లేదు, దించడానికి లేదు, అడ్డంగా పడుకున్నాడు. సరే తీయండిరా అని చెప్పి పోయి ముసుగు తీస్తే ఏమి లేదు, తలకాయ లేదు. ఎందుకంటే లారీ కింద పడి తలకాయ పోయింది. వాడు చెబితే వినడు, వాళ్ళు తలకాయ లేదు. ఇంక మాకు ఏం చూస్తాడు? నువ్వు వద్దురా బాబు తీసుకోని నేను ఇప్పుడు అంట. సరే తీసి చూపించండి అంటే ఏముంది, పచ్చడి
అది చూసి వీడికి జ్వరం పట్టింది, 3 నెలలు లేవల. నేను అటుపోవటం ఇటు వచ్చినప్పుడు నేను చెప్పింది వెళ్ళలేదుగా సూత్రం. చెప్పింది వింటావా, చెప్పిన మాట వింటావా? వాడు బతికున్నప్పుడు ఇద్దరు కలిసి తాగారు కదా, ఇంకెందుకు వాడి జోలి? ఇప్పుడు నేను చూడాల్సిందే. 3 నెలలు పడుకున్నాడు, దడుపుడు జ్వరం వచ్చి. తలకాయ లేదు వాడికి, కళ్ళు మూసుకుంటే ఈడే కనపడుతున్నాను పక్కన నిలబడి. ఇది పడుకుంటాడా, పక్కన వాడు నిలబడతాడు. ఏమి అప్పుడే పడుకున్నావా? ఆ 3 నెలలు నిద్ర లేదు వాడికి, ముఖం ఎట్టయిపోయి పేకపోయి ఎట్టయిపోయింది. ఏందిరా తిండి లేదా? కాదు, ఆ రోజు నీ మాట వినలా. వద్దురా అంటే తలకాయ చూసి మాట. కొంతమంది చెప్పింది వినరు, చెప్పే మాటలు వినరు. ఇంకా శ్రమల్లోనే, ఇంకా కష్టంలోనే, ఇంకా ఆ దరిద్రతలోనే, ఆ పీడించబడిపోయే బ్రతుకులోనే అన్నీ ఉన్నా నెమ్మది లేదే, సమాధానము లేదు, సంతోషము లేదు. ఈడికి దెయ్యం పడితే సమాధిలో ఉన్నాడు. గోళ్ళు పెంచుకున్నాడు, జుట్టు పెంచుకున్నాడు, గొడవలు చెప్పుకున్నాడు. ఇక చలి లేదు, ఎండ లేదు, వాన లేదు, సమాధి చాటున ఉంటాడు. యేసు ప్రభు దిగి వస్తా ఉంటే చూసి వాడు, యేసు ప్రభువే కాదు ఆ రూట్లో ఎవడు పోయినా రాళ్ళు తీసుకొని ఎమ్మడ పడతారంట. రాళ్ళు తీసుకుంటే ఇంకెవరు రారు ఆ రూట్కి. యేసు ప్రభు వస్తుంటే ఈడు రాళ్ళు తీసుకున్నాడు. ఆ రోజు చెప్తాలే తీసుకో, అపవిత్రాత్మ. యేసు ప్రభు గద్దించాడు, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నీ సమయం రాకముందే ఎందుకు వచ్చావు? ఇదిగో మేము చాలా దెయ్యం, మమ్మల్ని కనీసం అదిగో ఆ మందలో కన్నా పంపించయ్యా, మమ్మల్ని చంపేద్దయ్యా అని ఆ దెయ్యాలు దేవుణ్ణి అడిగాయి. ఇక ఈ పందులు మందలు కాసుకునే వాళ్ళందరూ వాళ్ళు చూస్తున్నారు. ఒక్కసారిగా ఈడులో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలు అందులో పోయి పడితే, ఆ పందులన్నీ పోయి సముద్రంలో ఆ నదిలో పడి చనిపోతే, ఆ పందులు కాసుకునే వాళ్ళు పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళారు, ఇళ్ళకెళ్ళి ఈ బజార్లో ఒక ఆయన, ఈ రూట్లో ఒక ఆయన దిగి వస్తున్నాడు. ఆయనలో నుంచి ప్రభావం వచ్చింది. ఆ దెయ్యాలు పట్టినాడు వణుకుల్లో, ఆ సమాధుల మీద పడుకునేవాడు ఇప్పుడు మారిపోయాడు. వాడు బట్టలు వేసుకున్నాడు ఇప్పుడు, మంచి బట్టలు. కావాలంటే మీరు రాండి చూద్దురు అని చెప్పి ఈ మందలు కాసుకునే వాళ్ళందరూ, ఊర్లో వాళ్ళందరూ పిలుచుకొచ్చేలేకే ఈడు యేసు ప్రభు పక్కన కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కార్యము దేవుడు చేశాడు. ఎలాంటి మనిషిని ఎలా మార్చాడు? మృగం, రాక్షసుడు ప్రతి మనిషి మీద తిరగబడి గొడవ పెట్టుకున్నాడు. గొడవలు కావాలి, తాతానుగాడికి గొడవలు కావాలి, లోకస్తులకి గొడవలు కావాలి, తగువులు కావాలి, దేవుని బిడ్డలకి సమాధానం కావాలి. హల్లెలూయా. చూడండి, లోకస్వార్తలో తీసిన వాళ్ళు చదువుతారా? తీసారా? ఎవరన్నా ఎప్పుడో మర్చిపోయారా? 8వ అధ్యాయం 35 నుంచి. లోకస్వార్త 8వ అధ్యాయం 35వ వచనం. నేను జరిగిన విషయాలే చెప్తున్నా, బైబిల్లో విషయాలే. జనులందరూ అదిగో చూడండి, జరిగిన దాన్ని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దెయ్యములో వెళ్ళిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని, చూడండి, దెయ్యం ఉన్నప్పుడు బట్టలు లేవాడికి, బట్టలు కూడా సరిగ్గా కట్టుకోడు. బట్టలు కట్టుకొని స్వస్థ స్థితుడై అంటే బాగుపడ్డాడు. కొట్టండి, చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. హల్లెలూయా. ఒక యేసు ప్రభు వస్తే ఒక జీవితం మార్చబడింది, ఒక మనిషి మార్చబడ్డాడు, పీడించబడుతున్నటువంటి అనుభవాల్లో నుంచి విడుదల పొందాడు, స్వస్థత పొందాడు. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు. ఆ బజారుకు వచ్చే వాళ్ళందరి మీద రాళ్ళు ఇసిరేవాడు, ప్రశాంతంగా కూర్చున్నాడు. వాడిని చూసి ఆశ్చర్యపడుతున్నారు, వాడు ఏంది ఇట్టి కూర్చున్నాడు. వాళ్ళలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలన్నీ వెళ్ళిపోయాయండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప కార్యాలు చేసేవాడు. ఈ రోజున ఏ విషయంలో నువ్వు పీడించబడుతున్నావో, ఏ సమస్య నిన్ను పీడిస్తుందో,
ఏ బలహీనత నిన్ను ఎంబడిస్తుందో, ఏ కష్టము నిన్ను కన్నీళ్లు పెట్టిస్తుందో, ఈ రాత్రి నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడల పట్ల, నీ సమస్తము నీకు కలిగి ఉన్న దాని పట్ల ఆయన గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. మన దేవుడు గొప్ప దేవుడు అండి, గొప్ప కార్యాలు చేస్తారు. నమ్మండి, విశ్వసించండి. ఈ రాత్రి దేవుడు మీ పక్షముగా గొప్ప కార్యాలు చేయునుగాక. మోకరించండి, తలలు వంచండి. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ ఆత్మలు